విషయంలో ప్రతి సందర్భంలో నాయకులు ఆ సందర్భంగా ఆయన శ్రీనివాస్ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పడం జరిగింది. వాళ్ళ కష్టంలో పాల్పంచుకునేటువంటి కష్టం పూర్తిగా తీర్చగలవాలని వాళ్ళ కష్టంలో పాల్పంచుకునేటువంటి అవకాశం మాకు వచ్చింది. వాళ్ళు బాగుండాలని చెప్పి వీళ్ళకి యాక్సిడెంట్ జరిగిన రోజుని వీళ్ళ కట్టుతో మిగిలిపోయారు. పార్టీ తరఫున జనసేన కూడా ఇప్పుడు 50,000 వరకు కూడా అవేళ రక్షణ సహాయం అందించడం జరిగింది. తదుపరి పాపం వీళ్ళ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇల్లు శాంక్షన్ చేసినప్పటికీ కూడా వీళ్ళు కట్టుకునే పరిస్థితులు లేరు. అలాగే ఎన్ఆర్ఐ విభాగం స్వామి గారిని ఇతరుని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి వీరిద్దరికి అన్నదమ్ములిద్దరికి కూడా ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున వారు ఇవ్వడం జరిగింది. ఆ సొమ్ము రేపు మండే నాడే మన హౌసింగ్ డిఈ గారు వాళ్ళు వచ్చి ఇల్లు మార్పులు ఇస్తారు. హౌసింగ్ థీమ్ ప్రకారం అది మండే నాడే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాపు అభ్యుదయ సంఘాల నా తరఫున అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరిని ఈ సహాయం జై జనసేన, జై జనసేన. చిల్లపూడి సచివేణి గారు, చిల్లపూడి సచివేణి గారు, గుండు మల్లేశ్వరి గారు, చిల్లపూడి సచివేణి గారు 30,700 పట్టారు. గుండు మల్లేశ్వరి గారు 34,892. నెక్స్ట్ రాయుడు మంగ గారు, చెల్లూరి రాంబాబు గారు 35,000. నారాయణ అమ్మాజీ గారు కురుమల్ల శ్రీ మోక్షిత్ గారు 65,950 రూపాయలు. పెనుబూతుల కామేశ్వర్ గారు, తర్వాత గుల్లపల్లి నవీ గారు 68,930 రూపాయలు. గుల్లపల్లి నవీ గారు 1,24,619 రూపాయలు. చేదులూరు కుమారి గారు, చేదులూరు కుమారి మునాల్శెట్టి శ్యామ గారు 78,906 రూపాయలు. నెక్స్ట్ ధర్మరాజు గారు, గోపా ధర్మరాజు గారు
2,11,733 రూపాయలు. ఓకే సార్. నెక్స్ట్ కురుమండ